ప్రియులారా, వర్షపు వాతావరణంలో రహదారులన్నీ నీటి దిగ్బంధంలో ఉన్న వేళ కూడా దేవుని సన్నిధిని ప్రేమించి దివ్యమైన వాక్యాన్ని ధ్యానించడానికి, పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆయన నామాన్ని కీర్తించడానికి కూడి వచ్చిన మీ అందరికీ, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆరాధనలో నా బిఎడ్ క్లాస్మేట్ జయరాజ్ అండ్ హిస్ డియర్ వైఫ్ సుజాత ఉండడం చాలా సంతోషం. వారిని సంఘపక్షంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. హి ఈస్ బ్లెస్డ్ విత్ ఎ డాటర్ హూ ఈస్ డూయింగ్ హర్ MD ఇన్ పీడియాట్రిక్స్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, Jesse. Son doing his master's MS in United States of America, Rahul. ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్. మరి ఈరోజు ఆరాధనలో వారిని చూడటం చాలా సంతోషం. ప్రియులరా, అదేవిధంగా CA ఎస్తేరక్క వారి చెల్లెలు కూడా ఆరాధనలో చూడటం చాలా సంతోషం. మరి ఈరోజు ఆరాధనలో మన అందరితో కలిసి చాలా కాలం తర్వాత వస్తున్న వారిని, మరి ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా వస్తున్న వారికి మరి సంఘపక్షంగా స్వాగతాన్ని తెలియజేస్తూ, ఆరాధించడానికి మీకు మరొక స్థలం లేనట్లయితే ఈ స్థలాన్ని మీ స్థలంగా మీరు భావించి ప్రభువును మాతో కలిసి ఆరాధించడానికి ప్రతి ఆదివారము తెలుగు ఆరాధనలో 10:30కు ప్రేమతో సంఘపక్షంగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, మరి 119వ కీర్తన 22 సందేశాల ధ్యాన స్రవంతిలో ఈరోజు 7వ సందేశాన్ని నేను మాట్లాడబోతున్నాను. ఈ 7వ సందేశానికి ఇచ్చినటువంటి టైటిల్, ఇది నిత్య నిబంధన. ప్రియులరా, దేవుని వాక్యం సరళమైనది. ఎప్పుడూ సరళమైన, ఆచరణ యోగ్యమైన పద్ధతిలో అనంత సత్యాన్ని ఆవగింజంత క్లుప్తంగా నిక్షిప్తం చేసి అందంగా, అర్థవంతంగా అది బోధిస్తుంది. ఈ సత్యం అర్థం కాక చాలా సందర్భాలలో బైబిల్ నాకు అర్థం కాదండి, బైబిల్ చదువుతున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు అన్నటువంటి భ్రమలో, భ్రాంతిలో అనేక మంది విశ్వాసులను సాతానుడు వంచిస్తూ ఉంటాడు. ఈరోజు ఇంత గొప్ప దేవుని సత్యాన్ని వివరించే వాక్యాన్ని మనం నిత్యం ధ్యానించాలని, అదే మనకు ఆశీర్వాదమని తెలిపే ప్రయత్నమే ఈ 22 సందేశాల యొక్క సారాంశం. 119వ కీర్తన అదే సత్యాన్ని చాలా గంభీరంగా అది మరి ఎలుగెత్తి చాటుతుంది. ఆ సత్యాన్ని, ఆ అలవాటును సంఘానికి నేర్పించాలి అన్నదే నా అభిమతం, నా దృఢమైన సంకల్పం. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం గమనిస్తే దేవుడు ఒక గొప్ప సత్యాన్ని ఎంత సులువుగా, ఎంత సునాయాసంగా, ఎంత అందంగా, ఎంత మృదువుగా నేర్పిస్తాడన్నవి కొన్ని ఉదాహరణలు చూసిన తర్వాత మనం ముందుకు వెళదాము. సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి ఒక కుష్ఠివ్యాధితో బాధపడుతున్నటువంటి నయమానుకు ఆ కుష్ఠరోగంతో ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడో తెలియదు, ఎంతమందిని అభ్యర్థించాడో తెలియదు, ఎంత ధనాన్ని హెచ్చించాడో తెలియదు. కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి పనమ్మాయి చెప్పినటువంటి మరి అడ్రస్ పట్టుకొని ఆ దైవజనుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన అనుకుంటున్నాడు ఆ దైవజనుడు వచ్చి మళ్ళీ అల్లల్లాడిస్తాడు అనుకున్నాడు, కానీ ఆయన అనుకున్నట్టుగా ఏదీ జరగలేదండి. ఆయన డబ్బు తీసుకొని వెళ్ళాడు, బంగారం తీసుకొని వెళ్ళాడు, వస్త్రాలు తీసుకొని వెళ్ళాడు, అట్టహాసంగా వెళ్ళాడు. ఆ అట్టహాసానికి స్పందిస్తాడని అనుకున్నారు, ఆర్భాటానికి ఏం స్పందన లేదు. ఆయన మరి చాలా చల్లగా ఒక తీపి కబురు పంపించాడు. ఆ తీపి కబురు ఏంటంటే, యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు. ఇది చాలా కష్టమైంది. వెన్ యూ హ్యావ్ ఎ ఈగో, యూ డోంట్ బిలీవ్ గాడ్స్ వర్డ్. దేవుడు అనంతమంత సూత్రాన్ని లేక సత్యాన్ని ఆవగించంత సంక్షిప్తంగా, నిక్షిప్తంగా, క్లుప్తంగా ఆయన వర్ణిస్తాడండి. ఆ సత్యం ఆ సైన్యాధిపతికి అర్థం కాలే. అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న సేవకుడు ఏమన్నాడంటే, అయ్యా, ఆయన ఏదైనా గొప్ప పని చేయమంటే నువ్వు చేసేవాడివి కదా అని ఏమడిగాడు.
7 సార్లు నీళ్ళల్లో మునిగి తేలమన్నాడు. అది విచిత్రమైన పని ప్రియులారా. దేవుడు కూడా తన వాక్యాన్ని నమ్మమంటున్నాడు. కానీ మనకు ఉన్నటువంటి గొప్ప సమస్య ఏంటంటే అన్నిటికీ సమయం ఉంది, కానీ దానికి ఒక్కదానికే సమయం లేదు. అది ఎంత అద్భుతాలు చేస్తుందో మనకు అర్థం కానటువంటి ప్రయత్నం. మరి 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనంలో మరి ప్రవక్తను దేవుడు ఆ విధవరాలి దగ్గరికి పంపిస్తే, ఆ విధవరాలి దగ్గరికి వెళ్ళి ఆయన పలుకుతున్నటువంటి మాట, భయపడొద్దమ్మా, నీవు పోయి చెప్పినట్లు చేయము, అయితే అందులో ఒక చిన్న అప్పము నాకు తీసుకొనిరా. ఒక చిన్న అప్పము తీసుకొని వచ్చి విధేయత చూపించి దేవుని మాటను నమ్మిన కారణాన్ని బట్టి ఒక్క అప్పానికి ఎన్ని రోజులు దేవుడు పోషించాడు? 3.5 సంవత్సరాలు దేవుడు ఆ కుటుంబాన్ని పోషించాడు. దేవుని బిడ్డ, ఈరోజు చాలామందికి దేవునికి కానుకలు ఇవ్వడం అంటే చాలా కష్టమండి. మారువాడోని కన్నా ఎక్కువ లెక్కలు చేసిస్తారు దేవునికి. దేవునికి ఇచ్చి పేదవాడైన వాడు చరిత్రలో లేడు. దేవునికి ఇవ్వకుండా తన ఆస్తిని అనుభవించిన వాడు కూడా చరిత్రలో లేడని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు మరి ఆ గొప్ప సత్యాన్ని ఆ కుటుంబానికి దేవుడు ఎంత అందంగా ఆ తల్లికి ఆ కుమారునికి నేర్పించాడంటే, ఒక చిన్న అప్పము కరువులో దేవుని మాటకు విధేయత చూపిస్తే ఆ మాటే 3.5 సంవత్సరాల పోషణకు ఆధారమైంది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 17 వచనాల్లో ఒక ప్రవక్త శిష్యుల్లో ఒకని భార్య ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా, నీ దాసుడు చేసినటువంటి అప్పును బట్టి అప్పుల వారు నా కుమారులను తీసుకొని తీసుకొని వెళుతున్నారు, నాకు సహాయం చేయమని ఆమె అభ్యర్థించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రవక్త చెప్పినటువంటి మాట ఏమిటంటే, 4వ అధ్యాయము 3వ వచనమా, దొరకగలిగిన వట్టి పాత్రలు ఎరువు తెచ్చుకొనుము. అప్పుల ఊబి నుండి బయట పడడానికి ఆయన చూపించినటువంటి మార్గం చాలా చిన్న మార్గం అండి. ఈరోజు అప్పులకు వెళితే అప్పులు ఇప్పించేటోడు కూడా మన ప్రాణం తింటాడు. కమిషన్ అంటాడు, మళ్ళీ దానికి సర్వీస్ ట్యాక్స్ అంటాడు, ఈ ట్యాక్స్ అంటాడు, ఆ ట్యాక్స్ అంటాడు. కానీ అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి ఆ కుటుంబాన్ని విడిపించడానికి ఆ దైవ సేవకుడు సూచించిన మార్గము చాలా సునాయాసమైన మార్గము, సులువైన మార్గము, అద్భుతాన్ని జరిగించే మార్గం. ఇంటి పక్కల వెళ్ళి ఖాళీ డబ్బాలు, ఖాళీ మరి గిన్నెలు, నువ్వు దొరకగలిగినన్ని గిన్నెలు, నీ దమ్మెంతుందో అన్ని గిన్నెలు తెచ్చుకోమ్మా. ఆ గిన్నెలన్నిట్లో కూడా దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. దేవుని బిడ్డ, మరి కళ్యాణములో నగుపాలు కాకుండా ఆ కుటుంబాన్ని కాపాడడానికి ఉపాయంగా, నివారణగా, పరిష్కారంగా ఎంతో సులువైన రీతిలో దేవుడు మరి దానికి పరిష్కార మార్గాన్ని ఆయన బోధించాడు. దేవుని బిడ్డ, ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో గ్రంథస్థం చేయబడ్డాయి. మరి ఆ దేవుణ్ణి నీవు నమ్మి ఆయన సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తున్నావా? స్తుతి ఆరాధనలో ఒక పాట పాడారు, మొట్టమొదటి పాట. ఏం పాట? నిజముగా మొరబెడితే. దాని అర్థం ఏంటి? ఉత్తుత్తగా మొరబెట్టే వాళ్ళు కూడా ఉన్నారు, జ్ఞానాన్ని ప్రార్థనలో వల్లించేవారు కూడా ఉన్నారు, భాషా పాండిత్యాన్ని బోధించే వాళ్ళు, వారికి ఎంత వాక్యము తెలుసో అన్నట్టుగా ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు అన్నది చెప్పకనే చెప్పొచ్చినటువంటి మాట అర్థం అండి. అది నిజముగా మొరబెట్టేవారు, దేవుని మాటను నమ్మి మొరపెట్టేవాడు, ఆయన సహాయం చేస్తాడని, ఈ వాక్యము యథార్థమైనదని నమ్మి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిని దేవుడు అద్భుతాలుగా మారుస్తాడమ్మా. దేవుని వాక్యంలో మనము 18వ కీర్తన ఆధారంగా రాయబడిన ఒక పాట మనం ఆలపిస్తాము. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఈ పాట భక్తుడు ఎంత అద్భుతంగా మరి ఆ కీర్తన అంతా కూడా వర్ణించాడండి. అందులో 4 నుంచి 7 వచనాల్లో మనం గమనిస్తే 18వ కీర్తన 4 నుండి 7 వచనాల్లో ఈ విధంగా కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. ఏమని? మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరదవలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేనేం చేశాను? నేను యెహోవాకు మొరపెట్టాను, నా దేవునికి ప్రార్థన చేశాను.
ఆయన ఏం చేశాడు? నేను ప్రార్థన చేస్తే ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. అమ్మా, నీ ప్రార్థన ఎంత బలమైందో తెలుసా? నీ ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది. పరలోకములో ఉన్న సృష్టికర్తను నీ పక్షంగా కార్యాలను జరిగిస్తుంది. ఈరోజు మనిషికి ఎంత మేధస్సును దేవుడిచ్చాడంటే, అంతరిక్షంలోనికి అంతరిక్ష నౌకల్ని, వ్యోమగాముల్ని ఆయన పంపుతున్నాడు. స్పేస్ సెటిల్స్ను, శాటిలైట్స్ను ఆయన అంతరిక్షంలోనికి పంపిస్తున్నాడు. అంతరిక్షంలోనికి ఒక అంతరిక్ష నౌకను పంపించాలంటే కొన్ని వందల వేల కోట్ల రూపాయలతో హెచ్చించుకున్నటువంటి కార్యక్రమం. అందరికీ అది సహాయపడదండి. ఎవరి దగ్గర అయితే గ్యాడ్జెట్స్ ఉన్నాయో వారికి మాత్రమే అది సహాయకరంగా ఉంటుంది. అది ఇచ్చే ఛాయాచిత్రాలు కానీ, సందేశాలు కానీ, సాంకేతిక సమాచారం కానీ అనేక రంగాలలో అది ఉపయోగపడుతుంది. ప్రియులారా, అది పంపాలి అంటే ఎంతోమంది సమష్టి కృషి, ఎంతో ధనాన్ని హెచ్చించినప్పుడు మాత్రమే ఒక శాటిలైట్ను భూమి యొక్క ఉపరితలంలో ఉన్నటువంటి వాతావరణాన్ని దాటించి పంపించే పరిస్థితి. ఇట్ ఈస్ కాల్డ్ ఔటర్ ఆర్బిట్ ఆఫ్ ది ఎర్త్. ప్రియులారా, మనం చేసే ప్రార్థన ఎక్కడికి వెళుతుందో తెలుసా? ఆ ఔటర్ ఆర్బిట్ను దాటి రెండవ ఆకాశాన్ని దాటి పరలోకములో ఉన్నటువంటి ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళి ఆయన చెవులలో జొచ్చి నీ పక్షంగా ఆయన కార్యాలను జరిగించడానికి తన బలమైన బాహువును భూమిపైకి ఆయన చాచుతాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుని బిడ్డ, నీ ప్రార్థన పరలోకాన్ని కంపింపచేస్తుంది. నీ ప్రార్థన ప్రభువును స్పందింపచేస్తుంది. కొన్ని సందర్భాలలో ప్రార్థన గట్టిగా కూడా పలకలేనటువంటి పరిస్థితి, నీ గుండెలో ఉన్నటువంటి వేదన, నీ గుండెలో ఉన్నటువంటి బాధ, నీ అంతరంగాలలో ఉన్నటువంటి ఆవేదన నీ భార్యకు కానీ, నీ భర్తకు కానీ, నీ బిడ్డలకు కానీ, నీ పొరుగు వారికి కానీ ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి ఆ వేదనను కూడా నీ గుండెలో నుండి వెళుతున్న సంకేతాల రూపములో పరలోకానికి అది చేరుతుంది. ప్రభువు హస్తాన్ని నీ పక్షంగా అది కార్యం జరిగిస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఆ దేవుణ్ణి నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ఆ దేవుడు నీ ప్రార్థనకు ఎంత నమ్మకంగా జవాబిస్తాడో తన గ్రంథంలో ఆయన రాయించాడు. నీ పక్షంగా భూమిని కంపింపచేసే దేవుడు, నీ పక్షంగా ఆకాశాలను కంపింపచేసే దేవుడు, నీ పక్షంగా సృష్టిని స్తంభింపచేసే దేవుడు, నీ పక్షంగా కార్యాలను జరిగించే దేవుడు, నీకు భరోసానిచ్చే దేవుడు నీకున్నాడన్నది నీవు గుర్తిస్తున్నావా? దేవుని బిడ్డ, ఈరోజు ఈ ప్రయత్నం అంతా 119వ కీర్తనలో ఉన్నటువంటి 22 సందేశాల సారాంశం ఏమిటంటే, దేవుని వాక్యాన్ని నమ్మడము, పరిస్థితులకు అతీతంగా నమ్మడము, ఆ పరిస్థితుల్లో అక్షరార్థంగా ఆ వాక్యము నెరవేర్చబడుతుందని దేవుని స్తుతించడము మనము నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ఎవడు ధన్యుడండి? మనకు చాలామందిని చూసి అబ్బా ఏం ధన్యులు బ్రదర్, దే ఆర్ బ్లెస్డ్. కానీ ఎవరిని దేవుడి వాక్యం బ్లెస్డ్ అంటుందో తెలుసా? దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. సామెతలు 3వ అధ్యాయము మొదటి 10 వచనాలలో చూస్తే ఆ ధన్యతలు, ఆశీర్వాదాలు, దేవుని వాక్యాన్ని హత్తుకున్నటువంటి వారు, ఆ మార్గంలో నడిచినటువంటి వారిని ఆయన ఏ విధంగా దీవిస్తాడన్నది మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, 119వ కీర్తనలో ఉన్నటువంటి 22 సందేశాల స్రవంతిలో నుండి ఈరోజు 7వ సందేశాన్ని నేను మాట్లాడుతున్నాను. 15వ చరణములో ఉన్నటువంటి 119వ వచనము నుండి 113వ వచనము నుండి 120వ వచనములో ఉన్నటువంటి 8 వచనాలను ఈరోజు నేను వివరించబోతున్నాను. ప్రియులారా, మొట్టమొదటి వచనము, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. దేవుని బిడ్డ, దేవుని ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము కాబట్టి ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను. ద్విచక్ర వాహనం అంటే ఎన్ని చక్రాలు ఉన్నాయి? 2 చక్రాలు ఉన్నాయి. ద్విమనస్కులు అంటే కనిపించే మనసు ఒకటి, కనిపించని మనసు ఒకటి.
దేవుడు ఏం చేస్తాడంటే, అబ్బా మనం ఏమంటారు, అన్న ఏం మేనేజ్ చేసిండు బాస్, భలే మేనేజ్ చేసిండు కదా అన్న, భలే మేనేజ్ చేసిండు, అసలు దాచిపెట్టిండు, ఉత్తుత్త డ్రామా ఆడేసి బయటకు వచ్చిండు. మనం వాళ్ళని చాలా పొగుడుతాం. కానీ దేవుడట అలాంటి వారిని అసహించుకుంటాను అని వాక్యం సెలవిస్తుంది. మరి భక్తుడు దేవుడు అసహించుకునేది నేను కూడా అసహించుకుంటాను. దేవునికి అసహ్యమైనవి నువ్వు హత్తుకుంటే లాభం లేదమ్మా, ఆశీర్వాదాలు రావు. దేవుడు దేనినైతే అసహించుకుంటున్నాడో, దేవుడు దేనినైతే నిరాకరిస్తున్నాడో, దేవుడు దేనినైతే ఆమోదించడం లేదో వాటిని నువ్వు హక్కున చేసుకోవటం ద్వారా, వాటిని నువ్వు ఆమోదించటం ద్వారా నీకు నీవే శత్రువుగా మార్చబడుతున్నావన్నది నువ్వు గుర్తించగలుగుతున్నావా? ప్రియులారా, నాన్నకు ఏది ఇష్టమో అదే ఇంట్లో జరుగుతుంది కదా. సాధారణంగా అలానే జరుగుతుంది. మరి మా ఇంట్లోనైతే అలానే జరిగేది. మా చిన్నతనంలో మా నాన్నకు బీపీ ఉంటుండే. చిన్నప్పటి నుంచి ఇంట్లో వంటల్లో ఉప్పు తక్కువే కాబట్టి ఇప్పటికీ ఉప్పు తక్కువే తింటా. ఉప్పు తక్కువ తింటే నష్టం ఏమీ లేదు, ఆరోగ్యంగా ఉంటాం మనం. చాలామంది ఉప్పు ఎక్కువ తింటే లేనిపోయిన ప్రాబ్లమ్స్ చేసుకుంటారు. ప్రియులారా, మరి నాన్నకు ఉన్నది కాబట్టి, నాన్న ఇష్టం ఇంట్లో నెరవేర్చబడుతుంది కాబట్టి, నాన్న మరి మాకు కావలసినవన్నీ సమకూర్చేవాడు నాన్నే కాబట్టి, నాన్నకు ఏది ఇష్టమో అది ఇంట్లో రాజ్యమే లేదు. మరి ఈరోజు నా జీవితాలకు తండ్రి అయినటువంటి వాడు, ఆధారమైనటువంటి వాడు, ప్రభు అయినటువంటి వాడు, ఆయన అసహించుకునేది ద్విమనస్కులను. దేవుని బిడ్డ, ఈరోజు ద్విమనస్కులను దేవుడు అసహించుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి నచ్చేట్టుగా, దేవునికి ఇష్టమైనవి మన జీవితాలలో మనం నేర్చుకోవాలి. ఈరోజు యాకోబు పత్రిక 1:8 ఏమంటుందంటే, సందేహించేవాడు, పరిస్థితులను బట్టి ప్రభావితుడయ్యేవాడు, నీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? గాలోడు అంటుందని. గాలి ప్రతి పరిస్థితికి ఊగిపోవటం, ప్రతి పరిస్థితికి స్పందించటం, ప్రతి పరిస్థితికి ఆయాసపడడం కొంతమంది చేస్తుంటారు. కానీ విశ్వాసము లేనటువంటి వాడని వానికి పేరిస్తున్నది. వాడు తన మార్గములన్నిటిలో అస్థిరుడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుని బిడ్డ, ఇక్కడ భక్తుడు ద్విమనస్కును ద్వేషిస్తున్నాడు, కానీ వ్యక్తిని ద్వేషించటం లేదు. ఒక స్వభావాన్ని ద్వేషిస్తున్నాడు, ఒక నడవడిని ద్వేషిస్తున్నాడు, ఒక జీవన విధానాన్ని ఆయన ద్వేషిస్తున్నాడు. దేవునికి ఇష్టమైనటువంటిది జీవన విధానంలో మనం బ్రతకాలి. దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో దేవుడు ఏమంటున్నాడంటే, నీవు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. డబ్బులు స్టాండర్డ్స్ వద్దండి. ఉంటే వెచ్చగా ఉండు, చల్లగానుండు. ఉంటే పక్క లోకంలోనన్నా ఉండు, ఉంటే పక్క ప్రభువులోనన్నా ఉండు. ఇటు సగం ఒక కాలు పెడితే ఏమవుతుంది? చీల్చబడతావు, అయోమయమైపోతావు, అన్యాయమైపోతావు. అది నేను చెప్పే మాట కాదు, బైబిల్ చెప్పే మాట. దేవుని బిడ్డ, దేవునితో ఆటలొద్దు. ఉంటే సంపూర్ణంగానైనా దేవుని వైపు ఉండు, లేకపోతే సంపూర్ణంగానైనా లోకంలో ఉండు. లోకంలో ఉంటాను, గుడికొస్తే గుడిలో డ్రామాలు వేస్తాను, బయటికి వెళితే బయట మళ్ళా నా కథ వేరండి అని నువ్వు అనుకుంటూ నీకు నువ్వే సంజాయిస్తూ, నిన్ను ఎవరు పలకరించటం లేదు, నిన్ను ఎవరు ప్రతిఘటించటం లేదు, ఎవరు నిన్ను ప్రశ్నించటం లేదు కదా, అందుకే నేను చాలా గొప్పవాడినని నీవు భ్రమిస్తే చాలా ప్రమాదం. దేవుడు అంటున్నాడు, ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను, వారిని నా నోటిలో నుండి నేను ఉమ్మేస్తాడు. అంతకన్నా హీనమైన పరిస్థితి మరొకటి ఉందా? అందుకనే తెలుగులో ఒక మాట ఉంటుంది. ఏ మాట అంటే, 7 సముద్రాలు ఈదట వాడు ఇంటి ముందర ఉన్నటువంటి మురికి గుంటల పడి చచ్చిపోయాడట. అలా దేవుడు తన నోటిలో నుండి మనల్ని ఉమ్మివేస్తే దానంతా దయనీయమైనటువంటి పరిస్థితి మరొకటి లేదు. భక్తుడు అంటున్నాడు, నేను నీ వాక్యమును, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. ఈ వాక్యం ఏం చెబుతుందో అది నేను అనుకరించాలి. ఇది పక్కన పెట్టడానికే వీల్లేదు. విశ్వాసులు అంటారు, ఇది పక్కన పెడితే నువ్వు పక్కన పోతావు, ఇంక నీకే బతికే లేదు. నీకు నాకు రికగ్నేషన్ ఇస్తుందే ఇది. ఏబి శామ్యూల్ గారు వింటున్నారేమో నా మాటలు. మరి ఇప్పుడు ఒక కవిత చెప్పాడు ఆయన, ఎక్కడో ఉన్నటువంటి మనలకు గుర్తింపు ఎవరిచ్చారండి? వాక్యము ద్వారా గుర్తింపు వచ్చింది.
ఊరు అవతల ఉన్నటువంటి మనము ఊరు మధ్యలోనికి రావడానికి, మనుషులుగా గుర్తించబడడానికి, విద్యాబుద్ధులు పొందుకోవడానికి, ఆ వాక్యాన్ని నమ్మి ఆ ప్రేమ చేత నడిపించి ఖండాంతరాలను దాటి సముద్రాలను ఈదుకుంటూ నీ దగ్గరికి వచ్చి, నా దగ్గరికి వచ్చి, మన వాకిటిలో మన భాషను, మన సంస్కృతిని, మన కష్టాలను తెలుసుకొని ఆ దేవుని ప్రేమను పంచినటువంటి వారు ఉన్నట్టి ఈరోజు ఆ ప్రేమ కలిగినటువంటి ఆ వాక్యాన్ని, జీవితాలను మార్చిన వాక్యాలను తెలుసుకున్నటువంటి నీవు ఎలా బ్రతకాలంట? ఒకే మనస్సు, ఒకే ఆలోచన, ఒకే జీవన విధానాన్ని కలిగి మనం జీవించాలండి. వీఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ వేర్ డబుల్ స్టాండర్డ్ ఈజ్ ప్రైజ్డ్ యాజ్ డిప్లొమసీ అండ్ గ్రేట్ వే ఆఫ్ లివింగ్. ఈరోజు డబుల్ స్టాండర్డ్ ఉన్నోని అబ్బా ఏం గ్రేట్ అండి అంటారు. అబద్ధం చెప్పేవారినే అందరూ ఇష్టపడతారు. సత్యవాది సంఘ విరోధి. మోసం చేసేవాన్ని అందరూ మెచ్చుకుంటారు. అదే పరిస్థితి లోకంలో కనిపిస్తుంది కదా. మరి అలాంటి పరిస్థితిలో దేవుని బిడ్డలుగా మరి లివింగ్ ఎ లైఫ్ విత్ ఆనెస్టీ అండ్ సిన్సియారిటీ, లివింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వితౌట్ చేంజింగ్ యువర్ కలర్స్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ పీపుల్ అరౌండ్ యూ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ. నీ నుంచి దేవుడు కోరుతున్నదే అది. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ కాంప్రమైజ్ అండ్ కన్ఫ్యూజన్ లివింగ్, ఐఎమ్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ అప్రైచియస్నెస్. నీతి కలిగిన యథార్థమైన జీవితాన్ని ఏక మనస్సుతో, ఏక ఆత్మతో, ఏక తాత్పర్యముతో, ఏక ఉద్దేశముతో, ఏక సంకల్పముతో నేను బ్రతుకుతున్నాను. బయట ఒక సంకల్పం, లోపట ఒక సంకల్పం, మాటల్లో ఒక సంకల్పం, క్రియల్లో ఒక సంకల్పం, ప్రవర్తనలో ఒక సంకల్పం కాదండి. కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్స్, దే ఆర్ ఆల్ కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్స్. ప్రియులారా, పరిస్థితి ఏదైనా కావచ్చు, ఆ పరిస్థితిలో దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ప్రీతికరంగా ఎంచి దేవునికి ఇష్టమైన రీతిలో మనం బ్రతకటం నేర్చుకోవాలి. 2వ వచనం 119వ కీర్తన 15వ చరణములో ఉన్నటువంటి 2వ వచనం 114 ఏమంటుందంటే, నాకు మరుగుచోటు నా కేడము నీవే, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. మరుగుచోటు అంటే దాగుచోటు. ప్రియులారా, 32వ కీర్తన 7వ వచనం అంటే, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు. ఈరోజు మనము ఏక మనస్సుతో, ఏక తాత్పర్యముతో, ఏక సంకల్పముతో, ఏక ఉద్దేశముతో వాక్యానుసారంగా ధర్మశాస్త్రాన్ని, దేవుని సత్యాన్ని, దేవుని విధిని ప్రేమించి ఈ లోకములో మనం బ్రతికినప్పుడు శ్రమలు మనకు తప్పకుండా వస్తాయి. మనం తప్పకుండా అసహించుకోవడం లేదంటే మన భక్తిలో ఎక్కడో తేడా ఉంది. నీకు శత్రువులు లేరు అంటే నీ భక్తిలో ఎక్కడ తేడా ఉంది. లోకం నిన్ను చాలా ఆలింగనం చేసుకుంటుంది అంటే సమస్య లోకానిది కాదు, సమస్య నీ భక్తిదే. నువ్వు నిజమైన యథార్థమైన జీవితాన్ని నువ్వు జీవించిన రోజు లోకములో నీకు నాకు శ్రమలు వస్తాయి. లోకముతో మిళితం కావడానికి కాదు, కానీ లోకములో ప్రత్యేకించబడినటువంటి బిడ్డలుగా ప్రభువు కొరకు బ్రతకడానికి మనం పిలువబడ్డాం. దేవుని బిడ్డ, ఆ పరిస్థితులలో, ఆ శ్రమలలో మనల్ని రక్షించేది మన దాగుచోటు ఎవరు అంటే దేవుడే. భక్తుడు అంటున్నాడు, నా కేడెము నీవే. కేడెం అంటే ఏంటి అండి? షీల్డ్ ఇంగ్లీష్లో. అంటే సాధారణంగా యుద్ధంలో పాత రోజుల్లో మరి ఆ కీర్తనకారుడు ఆ పరిస్థితులను, ఆ దినాలలో ఉన్నటువంటి పరిస్థితులను ఆయన సూచిస్తూ, మరి ఆయన అనాలజీగా దాన్ని కంపేర్ చేస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరి నీ వాక్యము నాకు కేడంగా ఉన్నది. అంటే కుడి చేతిలో కత్తి, ఎడమ చేతిలో కేడము లేక డాల్ అంటారు దాన్ని. మరి శత్రువు వేస్తున్నటువంటి ప్రతి బాణాన్ని అది అడ్డుకుంటుంది. శత్రువు తూస్తున్నటువంటి ప్రతి కత్తిపోటును అది అడ్డుకోవడానికి ఎడమ చేతికున్నటువంటి కేడాన్ని మరి యుద్ధములో శూరులు వాడతారండి. మరి ఈరోజు నీపైన నాపైన నిరంతరము దాడి జరుగుతుంది. ఎందుకంటే దేవుని బిడ్డలుగా నిరంతరము మనము యుద్ధ భూమిలో ఉన్నాము. మన యొక్క మరి అభివృద్ధిని వాంఛించినటువంటి శత్రువు నిరంతరము మన పైన దాడి చేస్తుంటాడు. ఆ దాడి జరుగుతున్న వేళ మరి ఎక్కడికి నువ్వు పరుగులు తీస్తున్నావన్నది ప్రశ్న.
ఆ దాడి జరుగుతున్న వేళ ఎవరిని నువ్వు ఆశ్రయిస్తున్నావన్నది మరి అక్కడ ఉన్నటువంటి ప్రశ్న. ప్రియులారా, భక్తుడు అంటున్నాడు, నా దాగు చోటు నీవే, శ్రమలో నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నా శ్రమలో నీవు నాకు పాటనిస్తావు, నా కష్టాలలో, నా కన్నీళ్ళలో, నా అవమానాలలో నీవు నాకు తోడై ఉండి ఒక స్తుతి గీతాన్ని నువ్వు నాకు ఇస్తావని ఎంత కాన్ఫిడెంట్గా ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు కష్టాలు విశ్వాసులుగా మన జీవితాల్లో వస్తాయి, కానీ ఆ కష్టాలను ఆనంద గీతాలుగా, విమోచన గీతాలుగా, స్తుతి గీతాలుగా దేవుడు మార్చబోతున్నాడు. ఆ సత్యాన్ని బట్టి ఆయనను కేడంగా చేసుకొని ఆయన సన్నిధిలో నీవు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒకవేళ చేయగలిగితే ఆ కేడమును, ఆ డాలుకు నీవు వెనక దాగగలిగితే నీ జీవితం మరోలా ఉంటుంది. 191వ కీర్తన 1వ వచనంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నివసిస్తేనే విశ్రమించగలవు, నివసించగలిగితేనే, నమ్మగలిగిన వాడే నివసిస్తాడండి. నివసిస్తేనే విశ్రమిస్తావు. విశ్రాంతి కావాలి, నెమ్మది కావాలంటే ఆయన చాటున నివసించటం మనం నేర్చుకోవాలి, ఆయన మాటున నివసించటం నేర్చుకోవాలి, ఆయన దాపున నివసించటం నేర్చుకోవాలి, ఆయన వాక్యములో నిలవటం మనం నేర్చుకోవాలి. 119వ కీర్తన 74వ వచనంలో, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గల వారు నన్ను చూచి సంతోషించెదరు. నీ వాక్యము మీద ఆశ పెట్టుకున్నానయ్యా, ఈ వాక్యము నమ్మగలిగింది, ఈ వాక్యము యథార్థమైనది, నా కష్టాలలో, నా కన్నీళ్లలో, నా అవమానాలలో నన్ను కాపాడగలిగినటువంటి వాక్యము ఇదే అని నేను నమ్ముతున్నానయ్యా. ఈ వాక్యం పైన గొప్ప ఆశను నేను కలిగి ఉన్నానయ్యా, ఈ వాక్యము పైన మక్కువను నేను కలిగి ఉన్నానయ్యా. ఈ వాక్యాన్ని చాలా ప్రీతిగా, ఘనంగా, వైభవంగా, నా ప్రాణం కన్నా, నా గౌరవము కన్నా, నా జీవితము కన్నా గొప్పగా నేను దీనికి గౌరవాన్ని ఇస్తున్నానని నువ్వు చెప్పగలుగుతున్నావా? భక్తుడు అంటున్నాడు, నేను నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గల వారు నన్ను చూచి సంతోషించుతారు. దేవుని బిడ్డ, 46వ కీర్తన ఆధారంగా కూడా ఒక పాట రాయబడింది. ఆ పాట ఏమిటి అంటే, దేవుడే నాకు ఆశ్రయము, దివ్యమైన దుర్గము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సాయి. ఈరోజు ఆపద నీకుందా? నీ కుటుంబంలో ఆపద ఉందా? నీ వ్యక్తిగత జీవితంలో ఆపద ఉందా? ఆపదలో ఎక్కడికి వెళ్తున్నావు? ఈ మధ్యకాలంలో నాకు ఒక సమస్య వచ్చినప్పుడు వ్యక్తుల వ్యక్తిత్వాలు నాకు అర్థమవుతున్నాయి. ఎవరైతే ధర్మాన్ని రక్షించాలో, ఎవరైతే చట్టాన్ని పరిరక్షించాలో వారే రాబందులులా ప్రవర్తిస్తున్నటువంటి వేళ, మరి కళ్ళకు అద్దినట్టుగా కనిపిస్తున్నటువంటి వేళ, ఎక్కడనైతే న్యాయ వ్యవస్థలు ఏదైతే న్యాయాన్ని, ధర్మాన్ని పరిరక్షించాలో, చట్టాన్ని అమలు చేయాలో, చట్ట సభల్లో కూర్చొని ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళే మరి అక్రమమైన, అన్యాయమైనటువంటి విధానాన్ని అనుకరిస్తున్నటువంటి వేళ, ఈరోజు మనకు న్యాయం ఎక్కడ దొరుకుతున్నది అనేటువంటి ప్రశ్న సహజంగానే మన హృదయాలలో ఉత్పన్నమవుతుంది. అప్పుడు దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే, నా బాధలలో, నా కష్టాలలో నాకు ఉపశమనాన్ని ఇచ్చేది, నా సమస్యలలో జవాబులనిచ్చేది, నా కన్నీళ్లలో నువ్వు ఆనంద బాష్పాలుగా మార్చేది, నా చీకటిని వెలుగుగా మార్చేది, నా శత్రువులను లయపరిచేది, రాజులను, అధికారులను మోకాళ్ళ మీదకి తీసుకొని వచ్చేది నీ వాక్యమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్మగలుగుతున్నావా? పరిస్థితులను చూసి బెంబేలెత్తటం కాదు. అందుకనే తెలుగులో ఒక మాట ఉన్నది, తలదన్నేవాడుంటే వాని తలదన్నేవాడున్నాడు. ప్రియులారా, ఈరోజు పరిస్థితుల వైపు చూడటం కాదు, ఈ వాక్యము యథార్థమైనదని, ఈ వాక్యము నమ్మకమైనది అని, ఈ వాక్యము నిరంతరము నిలిచి ఉండేదని ఎవరైతే నమ్ముతారో వారి జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. 3వ వచనము 119వ కీర్తన 15వ చరణములో ఉన్నటువంటి 3వ వచనము, అదే 115వ వచనము, నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను, దుష్క్రియలు చేయువారలారా నా యొద్ద నుండి తొలగుడి. నువ్వు ఎన్నన్నా చెప్పన్నా, ఈ వాక్యం ఏం చెప్తుందో అదే చేస్తా. నువ్వు నాకు ఏ ముచ్చటన్నా చెప్పు, ఎంత డిప్లొమసీ అన్నా మాట్లాడు, ఎంత డబుల్ స్టాండర్డ్తో నువ్వు మాట్లాడు, లౌకికం మాట్లాడు, వేదాంతం మాట్లాడు, నువ్వు ఏది చెప్పినా నేను ఎంత మొండోనో తెలుసా?
దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు తప్ప మరి ఏది కూడా నేను అనుసరించు. లోకం చెప్తారు, కాదండి మీరు కొన్నిసార్లు తగ్గాలి, కొన్నిసార్లు మీరు తగ్గాలి, కొన్నిసార్లు లౌక్యంగా ఉండాలి, కొన్నిసార్లు మాట్లాడకుండా ఉండాలి, కొన్నిసార్లు చూసి చూడనట్టు ఉండాలి. ఇవన్నీ విశ్వాసులు అనేవారే చెప్తారు, పాస్టర్లకు కూడా. ప్రియులారా, అది సాధ్యం కాదు. నిజంగా నీవు దేవుణ్ణి ప్రేమించేవాడవైతే, నిజంగా దేవుని ఆజ్ఞలకు నీ హృదయంలో స్థానం ఉంటున్నట్లయితే, దేవుని వాక్యము నీ జీవితాన్ని శాసిస్తున్నట్లయితే, పరిస్థితులు ఏమైనా కావచ్చు, నీవు దుష్ట క్రియలను ఎదురిస్తావు. దేవుని ఆజ్ఞలను అనుసరించుట నిత్యము పోరాటమే అమ్మా. దుష్క్రియలు అంటే దుష్టిని ప్రేరణతో చేసే క్రియలు, దుష్క్రియలు. నీతి క్రియలు అంటారు కదా, నీతి క్రియలు ఎవరు చేస్తారు? నీతిమంతులు చేస్తారు. నీతిమంతులు అంటే ఎవరు? నీతిమంతులుగా మార్చబడిన వారు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి వారు. అందుకే మరి నీతి క్రియలు, దుష్క్రియలు. దుష్క్రియలు ఎవరు చేస్తారంటే దుష్టుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వారు దుష్క్రియలు చేస్తాడు. భక్తుడు ఏమంటున్నాడంటే, దుష్క్రియలు చేయువారలారా నా యొద్ద నుండి, దేవుని వాక్యము ఆదిమ సంఘములో మరి అపోస్తులుడైనటువంటి పేతురు పలుకుతున్నటువంటి మాట, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 40వ వచనంలో, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మూర్ఖులు, దుష్క్రియలు చేసేవారు, అక్రమంగా బ్రతికేవారు, అన్యాయంగా బ్రతికేవారు, మోసాన్ని, అపనమ్మకాన్ని, పాపాన్ని ఆశ్రయంగా చేసుకునేవారు, వారికి దూరమై నిన్ను నీవు పవిత్రంగా, నిన్ను నీవు కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 26వ వచనం ఎందుకంటే, ఎందుకు వారిని నుండి దూరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు, మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని ప్రత్యేకించబడినటువంటి జనాంగంగా లోకములో, సమాజములో ఆయన బిడ్డలుగా మిమ్మల్ని హెచ్చించి ఉన్నత స్థితిలో ఉంచడానికి మీరు ఒక స్టాండర్డ్తో బ్రతకాలి. లోకస్తులు అన్నీ చేసే పనులు మనం చేయడానికి లేదండి. లోకస్తులు చేస్తున్న విధానాలన్నీ మనవి కావు. వాటిని మనము ఆలింగనం చేసుకోలేము, వాటిని మనం హత్తుకోలేము. మనము వారికి వేరై ఆ దుష్ట క్రియలను ఎదిరిస్తూ దేవుని ఆజ్ఞల వెలుగులో, ఆయన మాటలో మనము జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. 6వ కీర్తన 8వ వచనము, యెహోవా నా రోదనదని విని ఉన్నాడు, పాపము చేయువారలారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. పాపం చేసే వారిని నుంచి దూరంగా నిన్ను నీవు కాపాడుకోవాలి. ప్రియులారా, మరి నా జీవితాన్ని పాపభరితమైనటువంటి లోకములో పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, దేవునికి ఇష్టంగా, ద్విమనస్కులు కాకుండా ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక తాత్పర్యముతో దుష్ట క్రియలను అసహించుకుంటూ మనము బ్రతకాలని దేవుని వాక్యము ఆజ్ఞాపిస్తున్నది. ఈరోజు లోకములో వెళితే మరి ఏ రోతికాడ ఆ పాట పాడుతున్నావా? ఎవరి దగ్గర ఆ మ్యూజిక్ వినిపిస్తున్నావా? బీ కేర్ఫుల్, ఇట్స్ డేంజరస్. ఇట్ ఈస్ డేంజరస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. బీ ఆనెస్ట్ వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్. నీతిమంతుడు నష్టము కలిగినను, 15వ కీర్తన ఏముంది అక్కడ? నష్టము తప్పిన, యథార్థవంతుడు నష్టము కలిగినను మాట తప్పడు. అలాంటి మాట ఇచ్చి నెరవేర్చే దేవుని బిడ్డలమండి. ఆ దేవుడు ఎలా ఉన్నాడో, ఆయన స్వభావం ఏమిటో, ఆయనకి ఏది ఇష్టమో అది మన జీవితాలలో మనం అలవర్చుకోవాలి. భక్తుడు అంటున్నాడు, నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను, దుష్క్రియలు చేయువారలారా నా యొద్ద నుండి తొలగిపోడు. 139వ కీర్తన 9వ వచనము, దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు, నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోడి. యూ హ్యావ్ ఎ స్టాండర్డ్. నీకు ఒక కట్టడం ఉంది, నీకు ఒక నియమం ఉంది. నీవు దేవునికి నాజీరు చేయబడిన వాడవు, దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకొనబడినటువంటి వాడవు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి దేవుడు నిన్ను ఎందుకు నడిపించాడు?
అదే రోత జీవితం జీవించడానిక, కుక్క తన వాంతికి మళ్ళినట్లుగా మళ్ళా పాపంలోనికి వెళ్ళడానిక దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు నిన్ను? అసలు నీ విలువేంటో నీకు అర్థమవుతుందా? దేవుడు నీ కొరకు మరి మనిషిగా మార్చబడ్డాడు, నీ కొరకు ఆ శిలువ మరణాన్ని పొందాడే. దేవుడు నిన్ను రక్షించడానికి రక్తాన్ని కార్చి నిబంధన చేసి నీతో ఆయన మాట్లాడుతున్నాడే. ఆ దేవుడు నీకు అర్థమయ్యాడా? దుష్టులను చూస్తున్నావు, పాపుల్ని చూస్తున్నావు, అన్యాయస్తులను చూస్తున్నావు, ఆలింగనం చేసుకుంటున్నావు, నరహంతకులతో కూడా తందానాలు ఆడుతున్నావు. వేర్ ఈజ్ యువర్ స్టాండర్డ్? వాట్ ఈజ్ యువర్ స్టాండర్డ్? నీ గురించి, నీ భక్తి గురించి మనుషులు ఏమనుకుంటున్నారు? అయ్యా, ఆయనకి ఇది నచ్చదండి, ఆయనకి ఇది నచ్చదండి, ఆయన ఇది చూస్తే కోపడతాడండి, ఆయనకి ఈ మాటలు అసహ్యమండి, ఈ క్రియలు ఆయన ఒప్పుకోడండి అని నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడా? వాడెక్కడ, వాడు కూడా ఇదే టైపు, ఏదైనా నడుస్తుంది వాని దగ్గర కూడా అని అంటున్నారా? అంటే చాలా భయంకరం. దేవుని బిడ్డ, వాట్ ఈజ్ యువర్ టెస్టిమనీ అమంగ్ ద పీపుల్? భక్తుడు అంటున్నాడు, నేను దేవుని ఆజ్ఞలను అనుసరించదను, దుష్క్రియలు చేయువారారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. యూ నీడ్ టు హ్యావ్ ఎ స్టాండర్డ్. యూ నీడ్ టు హ్యావ్ ఎ స్టాండర్డ్. స్టాండర్డ్ derived from the word of God. దేవుని వాక్యములో నుండి ప్రతిపాదించబడిన, ఆజ్ఞాపించబడినటువంటి స్థాయి నీలో ఉండాలి. దేవుని బిడ్డ, డోంట్ బీ ఫూల్డ్ బై ది ఐడియాలజీ ఆఫ్ ది అన్గాడ్లీ పీపుల్. ఫాలో వాట్ బైబిల్ సేస్, వాట్ ద మెన్ ఆఫ్ గాడ్ హ్యావ్ డన్ ఇన్ ద బైబిల్. ఆయన అంటున్నాడు, దుష్క్రియలు చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోడి. భక్తిహీనులను నిశ్చయముగాను సంహరిస్తావు. నేను భక్తిగా బ్రతుకుతా, నేను నీతిగా బ్రతుకుతా, నేను యథార్థంగా బ్రతుకుతా. ఎంతమంది ఏం మాట్లాడినా నా వ్యక్తిత్వానికి, నా నమ్మకానికి, నా విశ్వాసానికి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రసక్తే లేదు అని నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ గురించి మనుషులు చెప్పగలుగుతున్నారా? దేవుని బిడ్డ, యేసు ప్రభు అంటున్న మాట 7వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనం, నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయముండును, నీలో ఉన్న వెలుగు చీకటిమయమై ఉన్న ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఒక బిలీవర్ అంటున్నావు, ఒక విశ్వాసి అంటున్నావు, బైబిల్ గురించినటువంటి సరి అయిన అవగాహన, స్పష్టమైన అవగాహన లేకపోతే అంత్యక్రీస్తు ఎప్పుడొస్తాడో తెలియదు, కానీ నువ్వే అంత్యక్రీస్తు లేక ప్రవర్తిస్తావు. నీలో ఉన్న వెలుగే చీకటిమయమైన ఎడల ఆ చీకటి ఎంత గొప్పది. యేసు ప్రభు అంటున్నాడు, ఆ చీకటి చాలా భయంకరమైంది. దేవుని బిడ్డ, హ్యావ్ ది రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. డోంట్ మింగిల్ ఇట్ విత్ అన్నెసెసరీ డాక్ట్రిన్స్. ఈరోజు మెననైట్స్గా బైబిల్ తెలిసిన వారం అంటున్నాం. ఈరోజు మెననైట్స్ ఎంతమంది నవంబర్ 2వ రోజు ఆల్ సోల్స్ డే సమాధులకు వెళుతున్నారో వారు సిగ్గుపడాలి. ఎందుకో తెలుసా? దే డోంట్ నో ద వర్డ్. ఇట్ ఈస్ అగైన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ మ్యాన్ మేడ్ డాక్ట్రిన్. లర్న్ యువర్ బైబిల్. దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తున్నది, నీలో ఉన్న వెలుగే చీకటిమయమైన ఎడల ఆ చీకటి ఎంత గొప్పది. ఈరోజు దేవుని వాక్యములో ఉన్న నిరీక్షణ, దేవుని వాక్యములో ఉన్న సత్యము, దేవుని వాక్యములో ఉన్నటువంటి గంభీరత నీకు అర్థమవుతుందా? అర్థం కాని రోజు అందరితో మిళితమైపోతాము. ఒక రాజకీయ నాయకులుగా మనం మాట్లాడతాం. వీఆర్ నాట్ హియర్ టు మేక్ పాలిటిక్స్, బట్ వీఆర్ హియర్ టు మేక్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాడ్ త్రూ అవర్ లైఫ్. మన జీవితము ద్వారా సంఘములో, సమాజములో దేవుని బిడ్డలుగా మన యొక్క నమ్మకాలను బాహాటంగా వినిపించడానికి మనం ఉన్నాము. 4వ వచనం, 119వ కీర్తన 4వ వచనం 15వ చరణంలో 16వ వచనం అదేంటంటే, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గునందక నుందునుగాక. చాలా సందర్భాల్లో విశ్వాస జీవితంలో మనం అనుకుంటాం, దేవుని కొరకు ఇంత నమ్మకంగా బతుకుతున్నాం కదా, అందరూ ఒక మాట అంటే నేను ఒక్కనే ఒక మాట అంటున్నాను కదా, దేవుని వాక్యాన్ని నమ్మి నేను నిలబడుతున్నాను కదా, ఆఖరికి నేనేమన్నా పిచ్చోని అయిపోతానా, దేవుడు నన్ను సిగ్గుపరుస్తాడా అన్న ప్రశ్న విశ్వాసులకు వస్తుందండి. ఎందుకంటే ఆ మందబలం ముందు, ఆ ఆస్తి బలం ముందు, ఆ మనుషుల యొక్క జిత్తుల ముందు, కుయుక్తుల ముందు మనం ఒంటరి వారమైపోతాం.
అప్పుడు సహజంగానే మనకు ఒక భయం కలుగుతుంది. అప్పుడు మనం ఏమంటామంటే, దేవా నన్ను సిగ్గుపడనీయకు. భక్తుడు అదే మాట్లాడుతున్నాడు 4వ వచనంలో, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకోయ్యా. ఈ చీకటి లోకములో, పాప భూయిష్టమైనటువంటి లోకములో, విలువలు అంతరించుతున్న మనుషుల మధ్య, నైతికంగా పతనమవుతున్నటువంటి మనుషుల మధ్య, వాయి వరసలు మరి అంతరించిపోతున్నటువంటి మనుషుల మధ్య, మృగాల కన్నా నీచంగా బ్రతుకుతున్న సమాజాలలో నీతిగా నీ ధర్మశాస్త్ర ప్రకారము నీ వాక్యపు వెలుగులో నేను బ్రతకడానికి నన్ను బ్రతికించు ప్రభువా. మరి నేను నమ్మినటువంటి నేను ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలో కూడా సిగ్గుపడే పరిస్థితిలోనికి నన్ను నెట్టద్దు ప్రభువా అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? మరి ఈ లోకములో మనం బ్రతకాలి అంటే, ఈ లోకంలో యేసు కొరకు మనం బ్రతకాలంటే రాజీ లేకుండా నీతిగా బ్రతకాలి. సత్యమే మనకు బలంగా మనం చేసుకోవాలి. ఆయన వైపే చూస్తూ మనము నడవాలి. ఎప్పుడైతే ఈ పై 3 మనం చేస్తామో, సిగ్గుపరచకుండా మన తలను పైకెత్తేవాడు, మనల్ని ఆశీర్వదించేవాడు ఆయనే. కీర్తన 54:4 అంటున్నాడు, ఇదిగో దేవుడే నాకు సహాయుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించు. మనుష్యులు కాదండి, వ్యవస్థలు కాదండి, దేవుడే నీ పక్షంగా ఆయన కార్యం చేస్తాడు. 18వ కీర్తనలో అంటున్నాడు కదా, ఆయన ఆకాశము నుండి ఆయన నీ ప్రార్థనను ఆలకించి భూమిని ఆయన కంపింపజేస్తాడు. నీ పక్షంగా రాజులను ఆయన గద్దిస్తాడు. నీ పక్షంగా అద్భుతాలను ఆయన చేస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు ప్రార్థన చేసినప్పుడు. ప్రార్థన చేస్తున్నావా ప్రియ విశ్వాసి? ఎన్నో కష్టాలు ఉన్నాయి కదా, ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, ఉపవాసం ఉంటున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? లేదండి, నేను బైబిల్ చదివితే ప్రార్థన చేస్తే ఈ పనులు కూడా చేస్తాడు, ఇదొక మాట. ఏం చేయనీకి అవసరం లేదు. అంటే నీకు బైబిల్ ప్రార్థన విలువ తెలియదు కాబట్టే దాన్ని అంత తక్కువ చేసి నువ్వు మాట్లాడుతున్నావు. బైబిల్ ప్రార్థన విలువ నీకు తెలిస్తే మరోలో నువ్వు మాట్లాడతావు, నీ జీవితాన్ని దేవుడు మరోలా ఆశీర్వదిస్తాడు. అది తెలియకనే ఈరోజు తికమకంతా. భక్తుడు అంటున్నాడు, అది తెలిసిన భక్తుడు అంటున్నాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. 25:2, దేవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. అయ్యా, నేను నీ యందు నమ్మిక ఉంచానయ్యా. లోకమంతా ఒక దిక్కు నిలబడ్డది, నేను ఒక్కనే నీతి కొరకు నీ పక్షంగా నిలబడ్డాను. మనుషులు సూటిపోటి మాటలు అంటున్నారు, అనేకమైన బాణాలు వేస్తున్నారు, బట్టలు కాల్చి మీదేస్తున్నారు, నిందలు వేస్తున్నారు, అవమానం చేస్తున్నారు. నీ కొరకు నిలబడినందుకు, నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని సత్యపు వెలుగులో నేను బ్రతుకుతున్నందుకు నన్ను సిగ్గుపడనీయకయ్యా అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 5:5లో మరి అపోస్తులుడైన పౌలు పలుకుతున్న మాట, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అమ్మా, దేవుని కొరకు నువ్వు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడతాడు. ఆనర్ గాడ్ అండ్ గాడ్ విల్ ఆనర్ యూ. స్టాండ్ ఫర్ గాడ్ అండ్ గాడ్ విల్ స్టాండ్ ఫర్ యూ. షడ్రక్, మేషక్, అబేద్నగోలు దేవుని కొరకు నిలబడ్డారండి, దేవుడు వారి కొరకు నిలబడ్డాడు. దానియేలు దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుడు దానియేలు కొరకు నిలబడ్డాడు. దేవుని బిడ్డ యోసేపు దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుడు యోసేపు కొరకు నిలబడ్డాడు. ఎస్తేరు దేవుని కొరకు నిలబడింది, దేవుడు ఆమె కొరకు నిలబడ్డాడు. రూతు దేవుని కొరకు నిలబడింది, దేవుడు ఆమె కొరకు నిలబడ్డాడు. ఆ పేద విధవరాలు దేవుని మాట కొరకు ఆమె విధేయత చూపింది, దేవుడు ఆమె కొరకు అద్భుతాన్ని చేశాడు. ఈరోజు ఆ దేవుడు నిన్ను సిగ్గుపరచడమ్మా. పరిస్థితుల వైపు చూడకు. ఇక కాదండి, చాలాసార్లు చేశాను, చాలా రోజులు చేశాను, ఇక కాదు, ఈల్డ్ అయిపోతున్నా. I'm yielding to the temptation. I'm yielding to the pressure. I'm yielding to all these circumstances. I have no strength to fight the battles. Don't come to that conclusion. Don't come to that conclusion. What may be the situation? దేవుడు నిన్ను సిగ్గుపరచడమ్మా. యోసేపే గనక ఆ 3 సంవత్సరాలలో భక్తిని కోల్పోయి ఉంటే, అగ్నిగుండంలో వేయడానికి ఆ మనుషులు వచ్చి షడ్రక్, మేషక్, అబేద్నగోలను ఎత్తి పైకి లేపినప్పుడు అన్నాని కాలం తన తప్పైపోయింది అనలే వాళ్ళు. ఒకవేళ అనుంటే, రాజీ పడి ఉంటే వాళ్ళ చరిత్ర మనం చదివే వాళ్ళం కాదు. అమ్మా, దానియేలు మరి 3 సార్లు క్రమం తప్పకుండా యెరూషలేము తలుపు తన కిటికీలను తెరిచి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయనకు వ్యతిరేకంగా చేసినటువంటి ఉచ్చులో ఆయనను ఇరికించినప్పుడు, అయ్యో నాతో తప్పైపోయిందండి, చెంపలేసుకుంటారా, నెక్స్ట్ టైం అమ్మతోడు చెప్తున్న ప్రార్థన చేయనేను అన్నాడా? నిలబడ్డాడు, ఒంటరి అయినా నిలబడ్డాడు. ఆ నమ్మకాన్ని దేవుడు ఒమ్ము చేయలే. నువ్వు నిలబడతావా? సిగ్గుపరిచే దేవుడు కాదమ్మా,
సత్యం కొరకు నిలబడితే, మంచి కొరకు నిలబడితే, న్యాయం కొరకు నిలబడితే, ధర్మం కొరకు నిలబడితే జీవితాంతము నీ పేరు మానవ చరిత్ర ఉన్నంత వరకు నిలిచే విధంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. సమస్య ఏంటో తెలుసా? ఇది నమ్మం. మనం చెప్తాం విశ్వాసులమని, బిలీవర్స్ అంటాం. కానీ మనకెప్పుడైతే అనుకూలంగా ఉంటుందో అప్పుడు నమ్ముతాం, కష్టమైన రోజు పక్కన పెట్టి మెట్ట వేదాంతం మాట్లాడతాం. భక్తుడు అంటున్నాడు, నమ్మిన భక్తుడు, నా ఆశ భంగమై నేను సిగ్గునొందక ఉండునట్లు నన్ను బ్రతికించు ప్రభువా, నన్ను ఆదుకో ప్రభువా. దేవుని బిడ్డ, రోమిలకు రాసిన పత్రిక 9:33 ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. పదాలను చాలా ఒక్కానించి నేను మాట్లాడుతున్నా. ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ ఈచ్ వర్డ్. వై? బికాస్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ ఇట్. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. ఈరోజు ద్వంద్వ మనసుతో బ్రతకకు. విశ్వాసగా డబుల్ యాక్షన్లు చేయొద్దు. బీ ఆనెస్ట్ అండ్ బీ ట్రస్ట్వర్తీ అండ్ డూ వాట్ బైబిల్ సేస్. నీవు ఎప్పుడూ కూడా సిగ్గుపరిచే పరిస్థితుల్ని దేవుడు కల్పించడు. 5వ వచనం, 119వ కీర్తన 15వ చరణం, 117వ వచనం, నీ రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము, అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నిత్యము ఆయనపైనే ఆధారపడాలి. తన గుణం, తన మాటల్లో మనం చూస్తున్నామమ్మా. ఆయనపై ఆధారపడి నిత్యము ఆయన మాటను నమ్మి ఆయన రక్షణ యందు ఆనందించే వారిని దేవుడు మరచిపోడు. డోంట్ ట్రస్ట్ ఆన్ యువర్ రిచెస్, డోంట్ ట్రస్ట్ ఆన్ యువర్ పొజిషన్, డోంట్ ట్రస్ట్ ఆన్ యువర్ ఇన్ఫ్లుయెన్సెస్, డోంట్ ట్రస్ట్ ఆన్ ఎనీథింగ్ బట్ ట్రస్ట్ ఆన్ గాడ్. దేవుని యందు విశ్వాసముంచు, ఆయన కట్టడల యందు విశ్వాసముంచు, ఆయన నీతి యందు విశ్వాసముంచు, ఆయన వైఖరి యందు విశ్వాసముంచు, ఆయన నమ్మకత్వాన్ని బట్టి విశ్వాసముంచు. ఆయన యందు విశ్వాసముంచిన ఎవడూ చరిత్రలో ఇప్పటి వరకు సిగ్గుపడలేదమ్మా. ఈరోజు నిజంగా ఆయన నువ్వు నమ్ముతున్నావా? నా వర్తమానం ఏంటో తెలియదు క్వైర్ వారికి, మరి ఎలా సెలెక్ట్ చేశారో ఆ పాట తెలియదు. నిజముగా మొరపెట్టేవాళ్ళు, నిజంగా క్రైస్తవులుగా బ్రతికేవారు. ఊరికే నేను క్రైస్తవునండి అని క్రైస్తవుడవు అంటే బై డిఫాల్ట్ యూ హ్యావ్ టు డూ సర్టన్ థింగ్స్. టుడే మై ఫ్రెండ్ జయరాజ్ ఈజ్ హియర్. ఈజ్ ఎ మ్యాథమెటిక్స్ టీచర్. బై డిఫాల్ట్ హీ నోస్ మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ ఇప్పుడు నేర్చుకొని రేపు పిల్లలకి చెప్తా అంటాడా? ఆయన మ్యాథ్స్ టీచర్గా ఆయనకు ఉద్యోగం ఇచ్చిందంటే బై డిఫాల్ట్ హీ నోస్ ద మ్యాథమెటిక్స్. ఎంఎస్సి మ్యాథమెటిక్స్. హీ నోస్ మ్యాథ్స్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, క్రైస్తవుడవు అని నువ్వు పిలిపించబడుతుంటే ఆ క్రైస్తు వలే నువ్వు బ్రతకడానికి పిలువబడ్డావు. నథింగ్ లెస్. యూ హ్యావ్ టు ఇమిటేట్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ అలోన్. దేవుని బిడ్డ, ఈరోజు ఆ వెలుగులో, ఆ సత్యంలో నీవు బ్రతుకుతున్నావా? 6వ వచనం 119వ కీర్తన 118వ వచనంలో చూస్తే, నీ కట్టడ మీరిన వారందరినీ నీవు నిరాకరించెదవు, వారి కపటాలోచన మోసమే. ప్రియులారా, చాలామంది దేవుని కట్టడలు మీరారు. బైబిల్లో లిస్టు చెప్పడానికి ఇంక టైం లేదు మనకు, కానీ చాలామంది ఉన్నారండి. దేవుని కట్టడలను పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికారు. వారి చరిత్ర ఎలా ముగిసిందో కూడా దేవుడు రాశాడు అందులో. ఎందుకు రాశాడు? ఊరికేనా? నీకు నాకు బుద్ధి కలగడానికి, నీకు నాకు జ్ఞానోపదేశం కలగడానికి, నీవు నేను అలా బ్రతకడానికి దేవుడు మనల్ని బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు. నీతిగా బ్రతకాలి. నీవు నేను కట్టడలను నీరు కార్చిన వేళ, కట్టడలకు తిలోదకాలు ఇచ్చిన వేళ, లోకముతో మమేకమైన బ్రతికిన వేళ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? అది భయంకరం. దేవుని బిడ్డ, ఈరోజు మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాం. నీ కట్టడ మీరిన వారందరినీ నీవు నిరాకరించదు. ఈరోజు ఆయన కట్టడలో మనం ఉన్నామా? ఆయన వాక్యాన్ని చదువుతున్నావా? డిడ్ యూ రీడ్ యువర్ బైబిల్ టుడే? అట్లీస్ట్ ఎస్టర్డే, డే బిఫోర్? ఎవరికైతే ఈ మాటలు తగులుతున్నాయో వాళ్ళకు తగులుతున్నాయి. ఐ వాంట్ యూ టు గెట్ హర్ట్ బై దిస్ వర్డ్స్. దేవుని మాట చేత నీవు గాయపరచబడాలి. నాకు సంతోషమే, పర్వాలేదు. ఆ గాయం నీకు మేలు చేస్తుంది. నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ గాయాలు నేను చేస్తున్నాను. ఎందుకో తెలుసా? నీవు నరకం పోవటం నాకు ఇష్టం లేదు.
నువ్వు బైబిల్ చదవాలి, ఆ బైబిల్ను ధ్యానం చేయాలి, ఆ బైబిల్లో ఉన్నటువంటి కట్టడలను నువ్వు బ్రతకాలన్నదే నా ప్రగాఢమైనటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. దేవుని బిడ్డ, విశ్వాసిగా ఏదో కాలక్షేపాన్ని చేయడానికి ఈ స్థలంలోనికి రాలేదు, మొక్కుబడిగా ఈ స్థలంలోనికి రాలేదు. ఆయన సన్నిధిలో ఆయన మాట్లాడే దేవుడు, మనకు జవాబిచ్చే దేవుడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆ దేవుని దర్శనాన్ని చేయడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మనలో లోపభూయిష్టంగా ఉన్నవి సరి చేసుకోవడానికి ఆయన సన్నిధిలోనికి మనం వచ్చాం. దేవుని బిడ్డ, ఈరోజు ఆయన కట్టడలను ఎరిగినటువంటి వారుగా మనం బ్రతకాలన్నది దేవుని వాక్యం సెలవిస్తున్నది. 119వ కీర్తన 119వ వచనం, the 7th verse in 15th stanza. భూమి మీద ఉన్న భక్తిహీనులనందరినీ నీవు మస్టు వలె లయపరచుదు. మస్ట్ అంటే తెలుసా? మస్టు తగరం అంటే బంగారములో లేక వెండిలో ఉన్నటువంటి మలినం అన్నమాట. అది ఆ మలినాలను ఒక కంసాలి ఒక ప్రక్రియ గుండా వాటిని దూరం చేస్తాడు. దేవుడు కూడా మన జీవితాలలో ఉన్న లోపభూయిష్టమైనటువంటి అనేకమైన విషయాలను ఆయన దూరం చేసి, ఆయన బిడ్డలుగా, మన భక్తులుగా, ఆయన విశ్వాసులుగా మనల్ని మరిచిన తర్వాత మనము ఎలా బ్రతకాలంటే ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. భూమి మీద ఉన్నటువంటి భక్తిహీనులను ఆయన ఏం చేస్తాడో కూడా ఆయన వాక్యంలో రాయించాడు. ప్రియులారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మరి ఆయన వే ఆఫ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. గాడ్స్ వే ఆఫ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. యూ నీడ్ టు అండర్స్టాండ్. బైబిల్లో నువ్వు చూడాలి, దేవుని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ బైబిల్లో డిరైవ్ చేశాడు. ఆ ఫంక్షనింగ్ నీకు అర్థం కాకపోతే అన్నిటికీ ఆతరపడిపోతావు, అన్నిటికీ బాబా గాయ చేసిపోతావు. దేవుని వాక్యం ఏమంటుంది? నిర్గమాకాండము 14వ అధ్యాయం 24వ వచనం, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. దేవుడు భక్తిహీనులను అందరినీ వన్ షాట్లో లేపేస్తాడు. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఐ టోల్డ్ వన్ సేయింగ్, లోకంలో వన్ షాట్ 2 birds అంటారు కదా, కానీ దేవుని స్టైల్ ఎట్టుండో తెలుసా? 1 shot all birds out. 1 shot all birds out అంతే. ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన. నిర్గమాకాండము 14వ అధ్యాయం 24వ వచనం, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. దేవుని శత్రువులు, దేవుని ప్రజలకు శత్రువులు ఒక్కడు కూడా మిగిలి ఉండలేదు. గాడ్ హ్యాస్ ఎ వే టు ఫైట్ అవర్ బ్యాటిల్స్ ఫర్ హిస్ గ్లోరీ. దేవుని మహిమ కొరకు దేవుడు ఆయన యుద్ధాలను ఆయన స్టైల్లో చేస్తాడు. నువ్వు అనుకున్నట్టు కాదు. నువ్వు డైరెక్షన్ ఏమి అని నీకు అవసరం లేదు దేవునికి. కొంతమంది దేవునికి నేను చెప్తా, ఏం చెప్తాను, నీకు ఏం తెలుసు అని చెప్తాను. ఈ రోజుండి రేపు పోయే ఆవిరి లాంటి జీవితం, అంతలోనే కనిపించి అంతలోనే మాయమయ్యే ఊపిరి లాంటిది నీ జీవితం. నువ్వేం చెప్పగలవు దేవునికి? దేవునికి తెలుసు ఎప్పుడు, ఏది, ఎక్కడ, ఎలా చేయాలో ఆయనకు తెలుసండి. ఆయన స్టైలే వేరే. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం అంటాడు, దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. మనం అంటాం యుద్ధము యెహోవాదే, పాడతాం యుద్ధము యెహోవాదే. ఇంకా ఆ పాటల్ని యుద్ధం చేస్తాం మనం. అసలు యాక్చువల్గా కత్తిస్తే కొట్టేస్తాం అనమాట, అంత యుద్ధం చేస్తాం. యుద్ధము యెహోవాదే అంటున్నావు కదా, మరి ఆ యుద్ధం దేవుడు చేస్తాడని నమ్ముతున్నావాను? నమ్మం, పాడతాం అంతే. మనం చాలా పాటలు పాడతాం, కానీ ఆ పాటల్ని మనం నమ్మం. నిజంగా నమ్మితే దేవుడు అంటున్నాడు, యెహోవా మీ పక్షమున యుద్ధమును చేయును, మీరు ఊరకనే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. ప్రియులారా, నిర్గమకాండములో అదే విషయాన్ని శత్రువు గుర్తిస్తున్నాడమ్మా. వీళ్ళు యుద్ధం చేస్తలేరు, వీళ్ళకి అంత సీన్ లేదు, ఇశ్రాయేలీలకు, ఈ బాంచలకు అంత సీన్ లేదు, ఈ దాసులకు అంత సీన్ లేదు, వీళ్ళకు అసలు అంత పరిస్థితే లేదు. వీరి పక్షంగా ఎవరు యుద్ధం చేస్తున్నారో తెలుసా? బైబిల్ చదవండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 24-25 వచనాల్లో ఏమనుంది? చదవండి అమ్మా, ఎవరైనా తీయండి. ఇరవై 25వ వచనం నేను చదువుతా, చివరి భాగం. చాలా థ్యాంక్ యూ అక్క. ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోయాడు. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని
చెప్పుకొనిరి. ఈరోజు నీ శత్రువు కూడా గుర్తిస్తాడు నువ్వు యుద్ధం చేయటం లేదు, నీ పక్షంగా యుద్ధం చేసేవాడు శక్తివంతుడు, ఆయనతో యుద్ధం చేయలేడని నీ శత్రువు కూడా గుర్తించే పరిస్థితిని దేవుడు కనిపిస్తాడు. దేవుని బిడ్డ, మరి ఈరోజు మన యుద్ధాలు మనమే చేసుకుందామా? మన పోరాటాలు మనమే చేసుకుందామా? లేక దేవుడు తన దూతలను పంపి నీ పక్షంగా యుద్ధాలు జరిగిస్తానంటున్నాడు. నమ్ముతున్నామా దేవుని బిడ్డ? మరి దేవుడు చాలా సందర్భాల్లో నేను ప్రార్థన చేశానండి, ఏం జరగటం లేదు. దట్ ఈస్ రాంగ్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన సన్నిధిలో అది లిఖించబడుతుంది. పోగానే అప్లికేషన్ ఇవ్వగానే వచ్చి నీకు పని చేస్తారా? ఇన్వర్డ్లో ఇవ్వమంటారు ఆఫీసర్స్, ఏమంటారు? అది ఇన్వర్డ్ సెక్షన్లో నువ్వు తెచ్చి నాకు ఇవ్వడం కాదు, ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి. ఇన్వర్డ్లు ఇచ్చిన తర్వాత ఆ టప్పా నుండి అది స్టెప్ బై స్టెప్ రావాలి, ప్రతి చోట్లో అది ఎంట్రీ కావాలి. ఆ తర్వాతనే అల్టిమేట్ గోల్కు అది రీచ్ అవుతుంది. దేవుని బిడ్డ, లోకములోనే ఆ పద్ధతి ఉంటే మరి దేవుని మాట ఏంటి? దేవుని వాక్యం అంటుంది, ఆయన ప్రార్థన వినే దేవుడు, పరిస్థితులను మార్చే దేవుడు, మన పక్షంగా ఆయన యుద్ధాలు చేసే దేవుడు, మనల్ని సిగ్గుపరచని దేవుడు, మన పక్షంగా అద్భుతాలను చేసే దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఐగుప్తులను దేవుడు ఎలా లయపరిచాడంటే ఒక్కరిని ఇద్దరిని కాదండి, అందరినీ వన్ షాట్ ఆల్ బర్డ్స్ అవుట్, అంతే. వన్ షాట్ ఆల్ బర్డ్స్ అవుట్. శత్రువు ఇంకొకడు కనిపించలే. ఇశ్రాయేలీలకు ఐగుప్తులో శత్రువు ఒక్కడు కనిపించని పరిస్థితిని దేవుడు కనిపించాడు. అందరినీ ఒకేసారి జల సమాధి చేశాడు. దేవుని స్టైల్ ఎలా ఉంటుందో ఒక్క నిమిషంలో వివరిస్తా చూడండి. అదే విషయంలో నిర్గమకాండంలో ద వర్కింగ్ స్టైల్ ఆఫ్ గాడ్ ఇన్ బ్యాటిల్స్, యుద్ధాల్లో దేవుని యొక్క పందా ఎలా ఉంటుందో బైబిల్లోనే రాసింది. మనం చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు మనం ప్రార్థన చేయగానే జవాబు ఇయ్యాడు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ప్రార్థన చేశాడు. ఆయన స్పందించే టైంలోనే స్పందించాడు. ఆయన స్పందించి ఫరో దగ్గరికి వెళ్ళగానే వానికి మారు మనసు ఇవ్వలే. వాని మనసు రోజు రోజు ఎంత కఠినమైందంటే వాని నాశనానికే కఠినమైంది. అది మనం అనుకుంటాం వీడికి ఇంకా బుద్ధి రాలేదండి, వీనికి ఇన్ని దెబ్బలు తగినా బుద్ధి రాలేదండి అని అంటాం కదా మనం. వీనికి ఇది అయ్యో వీడికి ఇంకా బుద్ధి రాలేదండి, ఈమెకి ఇంకా బుద్ధి రాలేదండి, ఇంకెప్పుడు వస్తుందండి? ఇంత నష్టం జరిగినా అంటే బుద్ధి రాదు. ఫరోకు కూడా రాలేదు బుద్ధి. చదవండి నిర్గమకాండం 7వ అధ్యాయం 13వ వచనం. యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను. దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. ఎందుకో తెలుసా? ప్రపంచానికి ఒక పాఠం నేర్పడానికి. అలా తన ప్రజలతో ఎవడు కూడా స్పందించకుండా ఉండడానికి, ఏ రాజు కూడా ధైర్యం చేయకుండా ఉండడానికి, ఆ రాజును ఆ దేశాన్ని ఏ విధంగా గద్దించాడు అన్నది లోకం తెలుసుకోవడానికి ఫరో హృదయాన్ని ఎంత కఠినపరిచాడు దేవుడు అంటే ఇట్ ఈస్ గ్రాడ్యువల్లీ హార్డ్ అండ్ ఒకటే ఓవర్ నైట్లో కఠినం కాలేదండి. గ్రాడ్యువల్లీ ఇట్ బికేమ్ హార్డ్ అండ్ రోజు రోజు అది కఠినమవుతూ వచ్చింది. మొట్టమొదటిది తెగులు. మొట్టమొదటి తెగులేంటి? రక్తం. నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి. నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి. నిర్గమకాండం 7వ అధ్యాయం 23వ వచనంలో మరి అయినప్పటికీ ఆయన హృదయము కఠినమైంది. కప్పలు వచ్చాయి. నిర్గమకాండం 8వ అధ్యాయం 15వ వచనంలో కప్పలు వచ్చాయండి. అయినప్పటికీ ఆయనకు మారు మనసు రాలేదండి. కప్పలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా హృదయం కఠినమైంది. తర్వాత పేలు వచ్చాయండి, మళ్ళా హృదయం కఠినమైంది. తర్వాత ఈగల గుంపులు వచ్చాయి, అవి పోయిన తర్వాత మళ్ళా హృదయం కఠినమైంది. మళ్ళీ బిక్కిలి బాధకరమైనటువంటి తెగులు వచ్చింది, అవి పోయిన తర్వాత మళ్ళా హృదయం కఠినమైంది. ఆ తర్వాత పొక్కులు దద్దుర్లాయను. ఆ తర్వాత అవి పోయిన తర్వాత మళ్ళా హృదయం కఠినమైంది. వడగళ్ళు వచ్చాయి. ఆ తర్వాత మరి ముసలి కన్నీళ్లు కార్చాడు. ఆ వడగళ్లను ఆ వర్షం ఆగిన తర్వాత మళ్ళా హృదయం కఠినమైంది. ఆ తర్వాత మిడతలు వచ్చాయి, అయినా మళ్ళా మిడతలు వెళ్ళిన తర్వాత హృదయం కఠినమైంది. చిక్కని చీకటి ఆ ప్రాంతం అంతా కమ్మేసిందండి. ఆ చీకటిలో ఆయన హృదయం ఇంకా 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 కఠినమైంది. తొలిచూలు పిల్లలు చనిపోయారండి. జ్యేష్ఠ ఫలాలు ఊర్లో అందరూ చనిపోయారు, ఒక్కడు ఇద్దరు కాదండి. దేవుడు ఇక్కడ అన్ని ఆ రాజ్యమంతా చీకటి వచ్చింది. ఆ రాజ్యమంతా నీళ్లు రక్తమయమయ్యాయి. ఆ రాజ్యమంతా కప్పలు వచ్చాయి. ఆ రాజ్యంలో ఉన్నటువంటి జంతువులపైన మనుషులపైన పేర్లు వచ్చాయి. ఈగల గుంపులు వచ్చాయి, మిడతల గుంపులు వచ్చాయి, దద్దుర్లు వచ్చాయి, వడగళ్ళు వచ్చాయి. అందరినీ నాశనం చేశాయి, అంతటినీ నాశనం చేశాయి. అయినా వాని హృదయం కఠినంగానే ఉంది. స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్లీ గాడ్ వాజ్ డిస్ట్రాయింగ్ దట్ కంట్రీ అండ్ ఎనిమీ. See the battle style of God.
Don't underestimate God because He is not visible to your physical eyes at the moment. Don't underestimate God. God has His own way of functioning. ఇదంతా చేసిన తర్వాత ఆ బంగారం ఇచ్చి, వైడూర్యాలు ఇచ్చి, వజ్రాలు ఇచ్చి, వెండి ఇచ్చి, వడ్డానాలు ఇచ్చి, అమ్మా దండం పెడుతున్నా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఇశ్రాయేలీయులను సాగనంపిన తర్వాత ఉన్నటువంటి శేషాన్నంతా కూడా తీసుకొచ్చి ఎర్ర సముద్రంలో దేవుడు ముంచేశాడు. ఒక్కడు కూడా మిగలలేదమ్మా. దిస్ ఈజ్ ద వర్కింగ్ స్టైల్ ఆఫ్ గాడ్. డోంట్ వరీ, డోంట్ లుక్ ఎట్ యువర్ ప్రాబ్లమ్స్, డోంట్ ఎగ్జాల్ట్ ద ఎనిమీ. శత్రువును చూసి అబ్బో వాడు చాలా బలమైనడు అండి, వానితోటి ఏం పోరాటం చేస్తామండి, మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు స్పందించటం లేదు. దేవుడు స్పందించటం లేదని నువ్వు భ్రమిస్తున్నావు. దేవుడు స్పందిస్తున్నాడు. ఆ మౌనం కూడా ఒక స్పందనే. ఆయన సమయంలో ఆయన స్పందిస్తాడు. అమ్మ చెప్పగానే యేసయ్య అమ్మా నీళ్ళు నింపండి రా బాబు అని చెప్పలే. నా సమయం ఇంకా రాలేదమ్మా అన్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఏమైంది? నీళ్లు ద్రాక్షారసమైందమ్మా. నీళ్లు ద్రాక్షారసం అవుతాయి ఆయన సమయం వచ్చినప్పుడు. ఆయన సమయం వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆయన సమయం వచ్చినప్పుడు ఊహించని పరిస్థితుల్లో నువ్వు హెచ్చించబడతావు. అది ఆయన స్టైల్. డోంట్ బీ ఓవర్ ఎక్సైటెడ్, డోంట్ బీ ఓవర్ యాంగ్షియస్, డోంట్ బీ వరీడ్ అబౌట్ సో మెనీ థింగ్స్. జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్ బికాస్ హిస్ స్టైల్ He has got and He will never fail you in your life. ఆ చివరి వచనం ఏంటంటే 119వ కీర్తన 120వ వచనం. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులను నేను భయపడుచున్నాను. ప్రియులారా, కొంతమందిని కోర్టులో చూడాలి మీరు. అంతవరకు ఈడి వరకు గుండెలుపుతారు. కోర్టు హాల్కు పోయే వరకు మొత్తం గుండెలు ఎడికి పై వరకు కవర్ అవుతాయి. మళ్ళీ ఎంత వచ్చి అక్కడ ఏమాట మిలాట్ జడ్జి గారిని మిలాట్ యువర్ ఆనర్ సబ్మిషన్ ఈ వర్డ్స్ మాట్లాడతారు. అరే పోలీసోడు ఈరోజు ఉంటాడు, 30 ఏళ్ళ తర్వాత రిటైర్డ్ అవుతాడు. పోలీసోడు అంటే అంత భయం, న్యాయ వ్యవస్థలు న్యాయమూర్తులు అంటే అంత గౌరవం. మరి సంఘం మాట ఏంటి? దేవుని మందిరం మాట ఏంటి? సృష్టికర్త నిలిచే ఆయన సన్నిధి ఉన్నటువంటి దేవుని మందిరం మాట ఏంటి? క్రిమినల్ కోర్టుకు 10:30 కంటే ఒక 5 నిమిషాలు నువ్వు పుల్లోటు వెళ్తావా? సమన్స్ ఇచ్చేటప్పుడు వాడే చెప్తాడు 15 నిమిషాలు ముందు రావాలి, లేకపోతే మళ్ళీ నోటీసులు వస్తాయి, మీకు మెమోస్ వస్తాయంట. మెమోస్ అంటే ఈక్వల్ టు అరెస్ట్ అంతే. కాబట్టి టైం 15 నిమిషాల ముందు నిలబడాలి. ఆ చపరాజ్ గడి పిలుస్తాడు హాజీ హే అంటే ఏ సార్ అని నిలబడతారు ఇట్లా పోయి బోన్లో. ప్రియులారా, ఒక కోర్టుకున్నటువంటి భయం, ఒక పోలీసుకున్నటువంటి భయం, ఒక వ్యవస్థ మీద ఉన్నటువంటి భయం, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, సర్వ సృష్టిని శాసిస్తున్న దేవుడు, భయంకరుడైనటువంటి దేవుడు, ఆయన చేతిలో పడటము భయంకరమని వాక్యము ఎలుగెత్తి ఘోషిస్తుంటే ఆయనంటే భయం లేదా నీకు? అంత విచ్చలవిడితనమా? కనిపించవు. ఆ తర్వాత దేవుని వాక్యం అంటుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ భయము వలన నా శరీరము వణుకుచున్నదయ్యా, నీ న్యాయ విధులను నేను భయపడుచున్నానయ్యా. శత్రువుకు భయపడటం లేదు, రోగానికి భయపడడం లేదు, మరి ఇంకో దానికి భయపడడం లేదు, మరి ఆకలికి భయపడడం లేదు, అవమానానికి భయపడటం లేదు, కానీ నీ వాక్యానికి నేను భయపడుతున్నా. నా శరీరం వణికిపోతుందయ్యా. దేవుని బిడ్డ, ఈరోజు ఆ వాక్యానికి నువ్వు భయపడుతున్నావా? దేవుని వాక్యం సెలవిస్తున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 నుండి కిందికి నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే గదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే గదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చే గదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదము అను వాగ్దానము ఇంకా నిలిచియుండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానమును పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి యుందము. లెట్ us not take our salvation for granted. Don't assume things. భయము కలిగి బ్రతకాలి. భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ భయము వలన నా శరీరము
వణుకుచున్నదయ్యా, నీ న్యాయ విధులను బట్టి నేను భయపడుచున్నాను. దేవుని బిడ్డ, ఈరోజు ఆ భయంకరుడైన దేవునికి నువ్వు భయపడుతున్నావా? ఆయన ప్రేమ గురించే నువ్వు మాట్లాడుతున్నావు. ఆయనకు మరొక లక్షణం ఉన్నది, ఆయన ఉగ్రతను చూపే రోజు ఉన్నది. ఆయన నీతినికి మరి అన్యాయానికి తీర్పు తీర్చే రోజు ఉన్నది. అక్రమార్కులను ఆయన చెండాడే రోజు ఉన్నది. డోంట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్, డోంట్ లివ్ ఇగ్నోరెంట్ లైఫ్. Bible reveals everything in this book. In 66 books, God has revealed everything crystal clear. ఈరోజు ఆ దేవుని సన్నిధిలో భయముతో మనం సాగిలపడాలి, కన్నీటితో సాగిలపడాలి. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నీతి కలిగినటువంటి దేవుడు, యథార్థమైనటువంటి దేవుడు, మంచిని మాత్రమే ప్రేమించే దేవుడు, పాపాన్ని, అక్రమాన్ని, అసహ్యాన్ని, దుష్టత్వాన్ని అసహించుకునే దేవుడు. ఈరోజు ద్వంద్వ మనసుతో బ్రతికినట్లయితే వారిని అసహించుకునే దేవుడు ఈ మాటలు వినిపిస్తున్నాడు. దేవుని బిడ్డ, నీ హృదయం ఎలా ఉన్నది? ఈ వాక్యం నీకేం బోధిస్తున్నది? ఆ వాక్యంని చదివినప్పుడు భయముతో, వణుకుతో నువ్వు ఉన్నావా? ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించాడంటే దుష్టాంతరంగా రాయించాడు. ఒక పాఠాలుగా, గుణపాఠాలుగా దేవుడు మనకు రాయించాడు. వారు అవన్నీ తెలుసుకున్నప్పటికీ అన్ని భయంకరమైన కార్యాలు, 10 తెగుళ్ళు వారి కన్నుల ఎదుట వాళ్ళు చూశారు. వారికి ఒక్క నష్టం కూడా జరగలేదండి, ఒక ఆపద కూడా వారికి సంభవించలేదు. ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలపైన నడిచి వచ్చి ఆ ఎర్ర సముద్రంలోనే శత్రువులందరూ కూడా లయమైపోవడం, నీటి సమాధి, జల సమాధి చేయబడడం వారి కన్నులతో చూశారు. అదే మనుషులు ఎలా మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడుతున్నారు? ఆ తరము వారందరూ కూడా మట్టి కరిచిపోయారు. ఈరోజు దేవుడు ఎందుకు రాయించాడు? హిస్టరీ బుక్ కాదండి ఇది. ఇట్స్ ఎ రియాలిటీ అండ్ ఎ లెసన్ టు ఆల్ ఆఫ్ us. దేవుని బిడ్డ, భయముతో బ్రతుకుతాం, వణుకుతో బ్రతుకుతాం, నీతిగా బ్రతుకుతాం, యథార్థంగా బ్రతుకుతాం. వేషాలు వేసేయడం కాదు. ద్విమనస్కులను ఆయన అసహించుకుంటున్నాడు. ద్విమనస్కులను ఆయన దూరము నుండి అసహించుకుంటున్నాడు. మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, ఆయన ఇష్టమైనటువంటిది మనం ఇష్టపడుతూ, ఆయన ప్రేమించే దానిని మనం ప్రేమిస్తూ, ఆయన నడిచే మార్గంలో మనం నడుస్తూ, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, నిబంధన చేయబడిన బిడ్డలుగా, నీతిమంతులుగా తీర్చబడిన బిడ్డలుగా, పరిశుద్ధులుగా తీర్చబడినటువంటి బిడ్డలుగా, ప్రభువు బిడ్డలుగా పిలువబడినటువంటి దేవుని బిడ్డలుగా మరి ఆ నిబంధనలో నిలిచి ఉందాం. నిబంధనలో నుంచి పక్కకు వెళితే నష్టం నీకే. అగ్రిమెంట్ చేస్తారు. దెర్ ఇస్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 people. When someone leaves the conditions of the agreement, he is doomed to lose. ఈరోజు ఈ నిబంధన ఏమిటో తెలుసా? నీ పాపాలను క్షమించి నీతిమంతునిగా దేవుడు నిన్ను రక్షించాడు. నీతిమంతునిగా దేవుడు నిన్ను మార్చాడు. నీతిని జరిగిస్తూ నువ్వు బ్రతకాలి, మరొకటి కాదు. నీతిగానే బ్రతకాలి, మరొకటి కాదు. పరిశుద్ధంగానే బ్రతకాలి, మరొకటి కాదు. ఎవడు నిన్ను ప్రశ్నించకపోవచ్చు, ఎవడు నిన్ను ఏమనకపోవచ్చు, కానీ ప్రశ్నించే రోజున్నది, లెక్కడిగే రోజున్నది. నువ్వు చేసే ప్రతి పనికి అవి మంచివైనను సరే, ఎస్, యూ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్. ఎ డే విల్ కమ్, యూ కెన్ నాట్ ఎస్కేప్. ఈవెన్ ద స్లైటెస్ట్ వర్డ్, అల్పమైన చిన్న మాటకు కూడా దేవుడు లెక్కడిగే రోజున్నది. బీ వాచ్ఫుల్, బీ prayerful, be cautious about everything that you are doing, be accountable to God. May God bless you. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, దేవుని సన్నిధి అంటే నీకు గౌరవం ఎంత ఉన్నది? ఈరోజు మనుషులు పోలీస్ స్టేషన్కు వెళితే 3 గుండీలు పైకి పెట్టి చేతులు కట్టుకొని పోలీస్ ఆఫీసర్ ముందు నిలబడతారు. ఒక కోర్టు దగ్గరకి వెళితే హాజిర్ హూ అంటే ఉన్నానండి అని వచ్చి ఆ బోర్డులో నిలబడతారే, వారు మరి నేరారోపణ చేయబడిన వారు, నేరము రుజువయ్యే వరకు, వారు నిరపరాధులుగానో అపరాధులుగానో తీర్చబడే వరకు కూడా ఆ బోనులో వారు అలానే నిలబడాలి. మరి ఆ చట్టానికి, ఆ ధర్మానికి, ఆ న్యాయ వ్యవస్థకు నీకు అంత గౌరవం ఉంటే దేవుని మాట ఏంటి? దేవుడు అంటే అంత లెక్కలేదా? దేవుని మాట అంటే లెక్కలేదా? దేవుని వాక్యం అంటే లెక్కలేదా? ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీ కొరకు ఆకాశ మహాకాశంను పట్టనివాడు మనిషిగా నీ కొరకు మార్చబడి నీ పాపాన్ని తన శరీరంలో మోసి ఆ అవమానాన్ని భరించి నిన్ను అంతగా ప్రేమించి అంతగా తగ్గించుకున్న దేవుడు అంటే అంత అలసత్వమా? అంత లెక్కలేనితనమా? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, రిపెంట్,
Repent for your sins. Repent for your double action. Repent for all the things that you have done against the will of God. It's a time to repent and reconcile with God. దేవుని రాకడ చాలా సమీపంగా ఉన్నది. డిజిటల్ ఐడి కార్డ్స్ యూకే పార్లమెంట్ అప్పుడే ఆమోదించింది. అంతక్రీస్తు పరిపాలనకు ప్రపంచమంతా సిద్ధమవుతున్నది. జరుగుతున్న ఘట్టాలన్నీ నిన్ను వాటిని గురించి హెచ్చరిక చేస్తున్నాయి. లోకాన్ని ప్రేమించుకు. లోకంలో విడిచబడే రోజు అతి సమీపంగా ఉన్నది. భయముతో వణుకుతో గజగజ వణుకుతూ ఆయనను సేవించమని వాక్యము ఘోషిస్తున్నది. ఇట్ ఈస్ నాట్ ఎ ఫన్, ఇట్ ఈస్ నాట్ ఏ గేమ్. ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అన్నటువంటి భయము నీలో ఉన్నదా? గడగడ వణికిపోతున్నానంటున్నాడు భక్తుడు, భయపడుతున్నానంటున్నాడు భక్తుడు. నీ మాట ఏంటి భక్తుడా? విశ్వాసీ, నీ మాట ఏంటి? లెట్స్ ఎగ్జామిన్. దేవుని ఆత్మ మనకి ఏదైనా తప్పిదాన్ని చూస్తే అవకాశం ఉండగానే హృదయాలను సరి చేసుకుందాం, పరిస్థితులను మార్చుకుందాం. ఇశ్రాయేలీలు కఠినపరుచుకున్నట్లుగా, అవిశ్వాసులైనట్లుగా మనం అవిశ్వాసులం కావద్దు. కఠినపరుచుకోకూడదు, లయమైపోకూడదు. ప్రేమ కలిగిన దేవుడు ఆయన దాసుని ద్వారా పలికిస్తున్న మాటల్లో సత్యాన్ని ఆమోదించి, పరిస్థితులను అంగీకరించి, జీవితాన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళే కృప దేవుడు ప్రసాదించునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు నాయన. మా జీవితము తృణప్రాయమైనటువంటి జీవితము స్వామి. ఈ తృణప్రాయమైన జీవితాన్ని చూసుకుంటూ మేము ఎంతో మిడిసిపోతున్నాం స్వామి. ఈ జీవితము ఎంత తృణప్రాయమైనది, ఎంత తాత్కాలికమైనదో నీ వాక్యములో నీవు అభివర్ణించావయ్యా. మరి ఇంత గొప్ప దేవునికి సన్నిధిలో ఆయన బిడ్డలుగా, ఆయన భక్తులుగా, ఆయన విశ్వాసులుగా మేము ఎలా బ్రతకాలో నువ్వు రాయించావు నాయన. భక్తుడు గజగజ వణుకుతూ, ఆయన శరీరము వణుకుతూ నీ వాక్యానికి విధేయత చూపిస్తుంది. ఈరోజు మా చేతుల్లో వాక్యం కనిపించటం లేదయ్యా, మా మాటల్లో వాక్యానికి విలువ లేదయ్యా, వాక్యానికి ఇవ్వవలసినటువంటి ఘనతను, ప్రాధాన్యతను మేము ఇవ్వటం లేదయ్యా. మరి అది ఒక ఐటంగానే మేము చేస్తున్నాం. మరి అలాంటి పరిస్థితిలో మా హృదయాలను మేము పరిశీలన చేసుకొని, ప్రభా, హెల్ప్ us టు కమ్ బ్యాక్ టు ద నార్మల్ సెన్సెస్ అండ్ రిపెంట్ ఇన్ యువర్ సైట్. నువ్వు దయగలిగిన దేవుడవయ్యా. ఆ సిలువకు మీద దొంగకు కూడా అవకాశం ఇచ్చావు. అవును ప్రభా, నువ్వు ప్రేమించేవాడవు. ఆ తప్పిపోయిన కుమారుడు ఆ తన తప్పును తెలుసుకొని తండ్రి దగ్గరికి రావడానికి మారు మనస్సునిచ్చావయ్యా. ఈరోజు ప్రభా, ఆ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. జీవితాన్ని నిర్వీర్యం చేసుకోకుండా, కాలాన్ని నిరుపయోగం చేసుకోకుండా, భయముతో, భక్తితో నీవిచ్చినటువంటి రక్షణను కాపాడుకుంటూ ప్రభా, మరి శత్రువు యొక్క యుక్తులను, జిత్తులను ఎరిగి మేము యథార్థంగా, నమ్మకంగా బ్రతకడానికి నీ కృపను దయచేయండి అయ్యా. మాలో ప్రతి ఒక్కరిని దర్శించండి. వాక్యాన్ని చదవడానికి, విధేయత చూపడానికి, ధ్యానించడానికి, ప్రభా, నీ మార్గంలో నడవడానికి, జీవితాలను మార్చుకోవడానికి సహాయాన్ని దయచేయండి అయ్యా. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. 119వ కీర్తన 22 సందేశాల స్రవంతిలో 7వ సందేశాన్ని ప్రభా, నిత్య నిబంధన అన్న అంశముతో ఈరోజు ధ్యానం చేశాం. అందులో రాయబడినటువంటి 8 వచనాలలో ఉన్నటువంటి ఆత్మీయ అంతరార్థాన్ని విడమర్చి ధ్యానించడానికి ఇవ్వబడినటువంటి క్లుప్త సమయంలో అనేకమైన విషయాలను చూశాం స్వామి. నీ ఆత్మ ద్వారా ప్రతి హృదయాన్ని సంధించండి ప్రభా. వాక్యము ఎడల భయాన్ని, వాక్యము ఎడల భక్తిని, వాక్యము ఎడల గౌరవాన్ని, వాక్యము ఎడల విధేయతను మీరు మాకు దయచేయండి నాయన. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెనని నీ వాక్యము సెలవిస్తున్నది ప్రభా. వాక్యమై ఉన్నటువంటి నిన్ను ఆరాధించడానికి, నీ వెలుగులో బ్రతకడానికి మమ్మల్ని అందరినీ బ్రతికించండి అయ్యా. లోపభూయిష్టంగా ఉన్నవి సరి చేసుకొని నీ సన్నిధిలో నీ బిడ్డలుగా బ్రతకడానికి మమ్మల్ని బ్రతికించుమని నీ కృప కలిగిన హస్తాలకు విత్తబడిన వాక్యాన్ని, సంఘాన్ని సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.